ఉప్పుతోనే దేవుడు ఎందుకు పోల్చాడు అనగా, ఉప్పులో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉప్పు రుచినిస్తుంది. నీ జీవితం కూడా ఇతరులకు దేవుడు ఎలా ఉంచాడంటే రుచికరంగా ఉంచాడు. రుచి అంటే మనం ఏదో ఇతరులకు టేస్ట్ ఇస్తామా అని కాదు, ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించాడు. కొన్నిసార్లు నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? కొంతమంది జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండదు, కానీ కీడుకరంగా, దుఃఖకరంగా, బాధను కలిగించే విధంగా ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ జీవితం ద్వారా ఇతరులకు మేలు కలగాలి, ఇతరులకు ఆశీర్వాదం కలగాలి. ఎప్పుడైతే నీ జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటుందో, దేవుడు కూడా నువ్వు అర్పించే ప్రతి అర్పణను అనగా నువ్వు చేసే ప్రతి ప్రార్థనను, నీవు చేసే ప్రతి భక్తి కార్యాన్ని దేవుడు అంగీకరిస్తాడు. అందుకే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట తెలియజేస్తున్నారు పౌలు గారు. నీ సంభాషణ ఎప్పుడు ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ కృపాసహితంగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే నీ మాటల్లో ఎప్పుడు దేవుని వాక్యాన్ని చేర్చే విధంగా ఉండాలి. కొంతమంది ఉదయం లేచిన దగ్గర నుంచి కొంతమందితో మాట్లాడడం మొదలు పెడితే ఎన్ని మాటలు మాట్లాడతారో, కానీ ఆ మాటల్లో ఎంతవరకు క్రీస్తుని గూర్చిన మాట ఉంది అనేది మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తుని గూర్చిన మాట ఇతరులను రక్షణలోనికి నడిపిస్తుంది, ఇతరులను బలపరుస్తుంది, ఇతరులను ధైర్యపరుస్తుంది. కొన్నిసార్లు యేసుక్రీస్తు వారి యొక్క మాట చనిపోయేలాంటి స్థితిగతుల నుంచి కూడా జీవనంలోనికి నడిపిస్తుంది. మరి ఎన్నిసార్లు ప్రభువుని గురించి ఇతరులతో మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటల్లో ఎన్ని మాటల్లో ప్రభువుని గురించిన సంభాషణ నీలో ఉంటుందా? దేవుని గురించి నువ్వు మాట్లాడాలి. కొన్నిసార్లు ప్రభు నీ జీవితంలో చేసిన ఆ మేలులు కూడా నువ్వు చెప్పలేవు. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, కానీ ఎవరికైనా నీ సాక్ష్యం చెప్తున్నావా? కొన్నిసార్లు సాక్ష్యం చెప్పాం. అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువుని గురించి చెప్పడానికి కొంతమంది సిగ్గుపడతారు. దేవుడు అంటున్నాడు, నీవు ఎవరి దగ్గరైనా సిగ్గుపడితే పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా మనల్ని చూసి సిగ్గుపడతాడంట, చాలా అవమానకరంగా ఫీల్ అవుతాడంట. మరి అలా ఉంటే మనకి ఎంత బాధో కదండి. ఏదైనా ఒక ఫంక్షన్కి మనల్ని పిలిచినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు మనతో మాట్లాడకుండా ముఖం పక్కకు చాటేసుకున్నారనుకోండి, మన హృదయం ఎంత నొచ్చుకుంటుంది. ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువుని గురించి మనం ఇతరులకు చెప్పకుండా ప్రభువుని గురించి చెప్పే విషయంలో మనం సిగ్గుపడితే ఒక రోజున ప్రభు కూడా నిన్ను బట్టి నన్ను బట్టి సిగ్గుపడతాడు. కాబట్టి మనం దేవుని గురించి ఇతరులకు చెప్పే వారంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. అది ఉప్పు కలిగిన జీవితం అంటే. మరి మత్తయి సువార్తలో ఇంకొక మాట ఉంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేనికి ప్రయోజనం ఉండదు, అది మనుషుల చేత తొక్కబడి బయట పారవేయబడుతుంది. అంటే సారము లేని జీవితం కూడా ఉంటుంది. అంటే ఉప్పు దాని సారాన్ని కోల్పోయే స్థితిగతులు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఒకసారి రక్షించబడి ఆత్మలో ఎదుగుతూ విశ్వాసంలో బలపడుతూ ఉన్నప్పుడు అపవాది వాడి కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. లోకాన్ని బట్టో, స్నేహితులను బట్టో, బంధువులను బట్టో, పరిస్థితులను బట్టో నీ యొక్క ఆత్మీయ స్థితి కోల్పోతున్నావేమో. మొదటిలో నీకున్న ప్రార్థనా జీవితం, మొదటిలో నీకున్న వాక్య ధ్యానం, మొదటిలో దేవుని పట్ల, ఆయన కార్యాల పట్ల నీకున్న ప్రేమ రోజు రోజుకి తగ్గిపోతుందేమో. కొంతమంది ఇలా మాట్లాడతారు, అప్పుడు నేను 2 గంటలు ప్రార్థన చేసేదాన్నండి, 3 గంటలు ప్రార్థన చేసేదాన్నండి, 10 అధ్యాయాలు చదివేదాన్నండి, కానీ ఇప్పుడు ఏమీ నా జీవితంలో లేదండి అనగా నీ జీవితంలో ఆత్మీయత అనే సారం కోల్పోతుంది, నిస్సారం అయిపోతుంది. కొంతమంది అలా నిస్సారంగానే ఉండిపోతారు, ఇంక నాలో లేదండి అని. అయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 49వ వచనంలో అగ్ని వలన ప్రతి వానికి ఉప్పు సారం కలుగుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొన్నిసార్లు నీలో సారం లేదు అని నువ్వు బాధపడే కంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, అగ్ని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనలో సారం అనేది దేవుడు తెలియజేస్తాడు. అంటే నీలో సారము ఎప్పుడు వస్తుంది అంటే అగ్ని అయిన దహించు అగ్ని అయిన దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు సారం లేని కోల్పోయిన నీ సారాన్ని దేవుడు మరలా నీకు దయచేస్తాడు. అగ్ని వలన ప్రతి వానికి సారము, ఉప్పుకు సారం వస్తుంది అని. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అగ్ని ఉన్నాడు కాబట్టి అగ్నికి 2 లక్షణాలు ఉన్నాయండి. ఒకటి చెత్తను కాల్చివేస్తుంది, 2 బంగారాన్ని శుద్ధ సువర్ణంగా మారుస్తుంది. ఈ లోకంలో దేవుడు నిన్ను ఒక బంగారంలా పంపిస్తే కొన్నిసార్లు బంగారానికి మస్టు పడతా ఉంటుంది కదండి. ఎప్పుడు కూడా బంగారాన్ని మనం కొన్నప్పుడు ఎలా ఉంచుకుంటామో ఎప్పుడు అలా ఉంటుంది. ఆ బంగారానికి కూడా ఏం పడుతుందంటే మస్టు పడుతుంది. దాన్ని ఆ బంగారం పని చేసే వారి దగ్గరికి వెళ్ళి
మెరుగు పెట్టించుకుంటా ఉంటాం. మెరుగు పెట్టించుకున్నప్పుడు అది ఏమవుతా ఉంటుంది, దానిలో షైనింగ్ అనేది పెరుగుతుంది. కొన్నిసార్లు నీ ఆత్మీయ జీవితంలో అపవాది కొన్ని మలినాలు నీకు అంటిస్తూ ఉన్నప్పుడు మెరుగు పెట్టే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారైన అగ్ని వంటి ఆయన దగ్గరికి నీ జీవితాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు మలినమైన మస్టు పట్టిన నీ జీవితాన్ని దేవుడు శుద్ధ సువర్ణంగా చేసి మరలా మెరుగుపట్టి నిన్ను శుద్ధ సువర్ణమైన ఉప్పు వలె చేర్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎందుకని కృంగిపోతున్నారు ఈ రోజున? అరే, నా ఆత్మీయ జీవితం ఇలా అయిపోయింది, మరలా నేను లేవలేనేమో అనుకుంటున్నారా? మునుపు వాడబడిన దానికంటే రెట్టింపుగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన సమర్థుడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అగ్ని వంటి దేవుడైన ఆయన దగ్గరకు వచ్చి నీ జీవితాన్ని అప్పగించుకుంటే మరలా దేవుడు శుద్ధ సువర్ణంగా మార్చి నిన్ను ఆయన రాజ్యం కొరకు వాడుకుంటాడు. ఒకవేళ ఇక్కడ మనం సరిచేయకపోతే ఒక రోజు ప్రభు రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత బాధపడాలి. అరే, నేను ఏమి చేయలేకపోయానే, నేను నా జీవితం ఇలా అయిపోయింది ఏంటి, నన్ను బాగు చేసే ఆ దేవుని దగ్గర నేను ఎందుకు వెళ్ళలేకపోయాను అని అప్పుడు బాధపడతాం. ఎందుకని? దేవునికి ఇచ్చిన ఆరోగ్యం, దేవునికి ఇచ్చిన అవకాశం, దేవునికి ఇచ్చిన బలము, ఇవన్నీ దేని కొరకు నువ్వు వాడుతున్నావు? ఆయన కొరకు వాడు. ఈ బలం ప్రభు ఇచ్చిందే, నీ ఆరోగ్యం ప్రభు ఇచ్చిందే, ఈ స్థితిగతులు ప్రభు ఇచ్చినవి, ఆయన ఇచ్చినవి ఆయన కొరకు నువ్వు ఇచ్చి ప్రభు రాజ్యాన్ని కట్టేవారుగా ఉంటే దేవుడు నిన్ను బట్టి చాలా సంతోషిస్తాడు. నీ జీవితాన్ని ఆయన కూడా అంగీకరిస్తాడు. మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండి నీ జీవితాన్ని ఉప్పు వలె మార్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.